Hey guys, Andrew ఎలా ఉన్నారు? This is Alikya Varadwaj and welcome back to my channel Smart Life. Yes, I'm back with one more interesting vlog end వరకు చూడండి. You will get to know very good surprises. Oh, you don't want to make food? Say hi. What do you feel about Hyderabad? Hyderabad, after a long time I've been here. Having great time, climate is good, having nice, excellent food, veg, non-veg, all are excellent. He is from Chennai. Paranita. Hello. What do you feel about Hyderabad? Very nice, very beautiful city. I'm from Calcutta and I'm liking the weather very much. Okay, when we go to Kolkata, definitely she will guide us, right? Sure. సో చలో ఇప్పుడైతే శిల్పారామంకి వెళ్తున్నాము. మెట్రోతో వచ్చాము. అండ్ నా కొలీగ్స్ ఏంటి అనుకుంటున్నారా, అప్కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు. సో లెట్ us hit శిల్పారామం. సో యు ఆర్ థింకింగ్ కలీగ్స్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను వెయిట్ చేయండి. సో వీళ్ళిద్దరూ నా కలీగ్స్ ఇంతకుముందు చెప్పాను కదా. సో వీఆర్ గోయింగ్ టు శిల్పారామం అనమాట. సో వాళ్ళందరితో మీకు కూడా చూపించాలి కాబట్టి నేను ఈ బ్లాగ్ని షూట్ చేస్తున్నాను. సో మేము మా ఆఫీస్ నుంచి మెట్రో తీసుకున్నాము. మెట్రో నుంచి వీ హ్యావ్ కేమ్ టు హైటెక్ సిటీ అండ్ రియల్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు దీంట్లో చూడొచ్చు. బికాజ్ ఎస్ అఫ్ కోర్స్ అందరికీ మనం వేరే ప్లేస్కి వెళ్తే ఇట్ విల్ బి అ వెరీ స్పెషల్ ప్లేస్. సో వీళ్ళకి కూడా ఎలా అనిపించింది అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఎస్ నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, ఎక్కడ జాయిన్ అయ్యాను ఏంటి అనేది. కాకపోతే ముందు వచ్చే వీడియోస్లో ఇస్తాను. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. Guys, can you see this? How beautiful this place is? We are near to Hyderabad Cyber City. అండ్ స్టిల్ This place is called. We are in Shilpaparanam. శిల్పా పర్వతం పాయసం కాదయ్యా, అది శిల్పారామం. Shilparamam we are in. Okay, so we are going to take the tickets and we are going to spend some quite good time by today evening. ఓకే. సో దట్ వాజ్ అ సీన్. తన పేరు రాజ్ కిరణ్, హీస్ ఫ్రమ్ చెన్నై అండ్ ఐ టుక్ దమ్ టు శిల్పారామం బికాజ్ హైదరాబాద్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అని చూస్తే ఫస్ట్గా దే ఆస్క్డ్ మీ దిస్ శిల్పారామం అన్నట్టుగా అన్నారు. అండ్ నేను కూడా అదే సజెస్ట్ చేశాను. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని మేము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. సో వాళ్ళతో పాటు మీరు కూడా ఎవరన్నా శిల్పారామం చూసుండకపోతే కనుక యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ సీ అ వెరీ గుడ్ ఏమంటారు లైక్ ఒక విలేజ్ టైప్లో వస్తుంది. అండ్ అక్కడ పరిణీత, తన పేరు పరిణీత, షీ ఈజ్ ఫ్రమ్ కోల్కతా అనమాట. సో భక్తి భావాలు చాలా ఎక్కువ పాపకి. సో ద థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మొక్కుకొని కొన్ని డబ్బులు కూడా వేసిందనమాట. సో ఇక్కడ శిల్పారామంకి వచ్చేస్తే చాలా రోజుల తర్వాత వెళ్ళాను నేను. అండ్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే యాజ్ యూజువల్ ఎప్పుడు నేను చెప్పినట్టుగా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏంటంటే యూ విల్ కమ్ టు సీ లైక్ కొన్ని షాపింగ్స్ చూస్తారు, ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూస్తారు అండ్ ఏమేమి దొరుకుతాయో చూస్తారు. సో ఇదంతా కూడా ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే వి కేమ్ టు శిల్పారామం అండ్ మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఐ టుక్ మై కలీగ్స్ హియర్. దే ఆర్ వన్ ఫ్రమ్ చెన్నై అండ్ వన్ ఫ్రమ్ కోల్కతా. సో వాళ్ళకి ఒకసారి ప్లేస్ చూద్దాము, మన హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలియాలి కదా వాళ్ళకి కూడా. సో హియర్ దే గో, వాళ్ళు పిక్స్ దిగుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చేయించినప్పుడు మీకు కూడా చేయించాలి కదా. సో అందుకోసమే ఐఎమ్ కవరింగ్ దిస్. హోప్ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కలెక్షన్ ఏముందో చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. ఈ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ఇన్ పార్ట్స్ లైక్ ఒకటి షాపింగ్గా,
ఒక్కటి లైక్ ఏముంది ఏం లేదు అని చెప్పేసి కెమెరామ్యాన్ ఈజ్ స్టార్ట్. సో లెట్ us hit the శిల్పారామం షాపింగ్. ఇక్కడ యూ కెన్ సీ మనీ కైండ్ ఆఫ్ రాజస్థానీ వర్క్ లాంటివి అలాంటివి చాలా కనిపించాయి ఈసారి నాకు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా లైక్ స్ట్రీట్స్ మీద పెడతారు కదా, సో ఇవన్నీ మనకి కామన్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కామన్. కాకపోతే హూ కేమ్ ఫ్రమ్ అవుట్ సిటీ లైక్ చెన్నై కానివ్వండి, కోల్కతా కానివ్వండి, సో రాజ్ వాజ్ సో ఎగ్జైటెడ్ బై సీయింగ్ దోస్ ఆల్. ఇది మా ఇంటికి బాగుంటుంది, ఇది మా ఇంటికి బాగుంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఏది తీసుకువెళ్ళినా కూడా హీ కాంట్ క్యారీ ఇన్ ఫ్లైట్. అంటే అంత దూరము ఎలా ఉంటుందో, అంటే పగిలిపోతుందేమో అన్న భయంకి హీ డిడ్ంట్ టుక్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా చిన్న గణేష్ బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా షోకేస్ పీస్లో. కాకపోతే ప్రైజింగ్ మాత్రం అసలు ఎంత హైగా చెప్తున్నారంటే ఆ చిన్నది 250 అంట, పెద్దది 550 అంట. దిస్ వన్ ఇస్ 250 అండ్ ఇక్కడ ఇంకొకటి చూస్తున్నారా అది 550 అంట. సో నాకెందుకో ప్రైస్ హైగానే అనిపించడం కాదు, శిల్పారామంలో ప్రైస్ హైగానే ఉంటుందని అందరికీ తెలుసు. అండ్ కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ యూజువల్ మనం బార్గెనింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు కదా ఎన్ని కలెక్షన్ ఉందంటే, అసలు వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. ఎవరన్నా ఇంటీరియర్ కానివ్వండి, లేకపోతే ఇలా ఏమన్నా ఇల్లు డెకరేట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ ఐ కెన్ సజెస్ట్ యూ. ఎందుకంటే మనము రోడ్ల మీద చూస్తే అక్కడ కొన్ని ఉంటాయి కదా, బిట్స్ అండ్ పీసెస్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మాత్రము ఒకటే దగ్గర దొరికిపోతాయి అనమాట, అక్కడ మనం టైం సేవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ సిరామిక్వి. ఎక్కువగా ఏంటంటే రాజస్థాన్లో ఇలాంటివి దొరుకుతాయని విన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి. సో ఐ కేమ్ అక్రాస్ లైక్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ దిస్ రాజస్థానీ టైప్ అనుకోండి. అండ్ ఇక్కడ కప్ సెట్స్ ఇవన్నీ కూడా నచ్చాయి. అండ్ ఐ రియలీ లవ్ దట్ శానిటైజింగ్ ఉంటుంది చూసారా, అది కూడా మంచి హ్యాండ్ వర్క్ తోటి చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ప్రైజింగ్ కూడా అలాగే ఉంది. అంటే ఒకవేళ హ్యాండ్ వర్క్ అవుతే కనుక ఇట్స్ అ వర్త్ ఆఫ్ టేకింగ్ అండి. బికాజ్ మెషిన్ మేడ్ కష్టం ఉండదని చెప్పాను, కానీ ఒక 60% కష్టం ఉంటే ఇక్కడ హ్యాండ్ మేడ్ కాబట్టి 100కి 100% ఎఫర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు. అండ్ చూసారు కదా, ఈ టాలెంట్ని మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. అండ్ హియర్ యూ కెన్ సీ బౌల్స్, డిన్నర్ సెట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపించింది కానీ ఐ కాంట్. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే చాలామంది స్కెచ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఐ స్పెషలీ వాంట్ టు సే అబౌట్ దిస్ నేమ్ ప్లేట్స్ మాత్రం అసలు చాలా బాగున్నాయి. అది చూస్తున్నారా, ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. అండ్ ఒక్కొక్కటి మెషిన్తో కట్ చేయడం కాదు, అలా వాళ్ళు చెక్కుతున్నారనమాట, అంటే అలా కట్ చేస్తున్నారు. అండ్ ఐ సీరియస్లీ వెరీ పేషెన్స్ తోటి కట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ప్రైసింగ్ కూడా అలాగే ఉంది. ఐ థాట్ ఇట్ ఈస్ అ వర్తబుల్. అండ్ ఇక్కడ మ్యాట్స్ చూస్తే 1000 లేకపోతే 1500 అలా చెప్పారనమాట. అండ్ కమింగ్ టు మ్యూజియం, ఈ మ్యూజియం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. బికాజ్ ఏంటంటే శిల్పారామంలో ఓన్లీ షాపింగ్ అని అనుకుంటారు, బట్ ఇవి కూడా చాలా ఉన్నాయి. లైక్ మన హ్యాండీక్రాఫ్ట్స్ ఇలాంటివి చాలా బాగున్నాయి. అండ్ రాజ్ ఇస్ సో ఎగ్జైటెడ్ టు టేక్ అ పిక్స్ అవన్నీ. సో ఇక్కడ యూ కెన్ సీ హ్యాండ్ మేడ్ థింగ్స్, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ థింగ్స్ యూ కెన్ సీ. అండ్ ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే ఇట్ వాజ్ లైక్ చాలా లాంగ్, అంటే ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో అబౌట్ ఆల్ ద ఏమంటారు ఇయర్స్, బట్ ఏంటంటే చాలా లాంగ్ నుంచి ఈ మ్యూజియంని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలా పాత వస్తువులు కూడా ఉన్నాయి ఇందులో, యూ కెన్ సీ హియర్.
హియర్ యూ కెన్ సీ ఆల్ ద మ్యూజియం ఐటమ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా వుడెన్ వర్క్ షాప్స్. లిటరలీ ఐ వాజ్ ఇన్ లైక్ వావ్, అంత బాగుంది, అంత బాగుందనమాట హ్యాండీ వర్క్ కూడా. అండ్ ఇక్కడ నుంచి ఒక 20 షాప్స్ ఏమో లైన్గా వుడెన్ వర్క్కి సంబంధించినవి వాట్ నాట్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది మీకు అక్కడ. లైక్ ఒక స్పూన్ దగ్గర నుంచి ఒక కాట్ వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది, అన్నీ వుడెన్లోవే. ఐ వాజ్ సీరియస్లీ ఇంత మంచి టాలెంట్ ఉందా మన వాళ్ళల్లో అనిపించింది నాకు. అండ్ చెప్తున్నాను కదా, ఐ కాంట్ రెసిస్ట్ మై సెల్ఫ్, లైక్ అవేమి తీసుకోకుండా 1-2 తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఉయ్యాల అది. అండ్ హియర్ యూ కెన్ సీ ఆల్ ద వుడెన్ థింగ్స్. ఐ టుక్ సమ్ ఎలిఫెంట్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది శ్రావణి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పీటలు ఇలాంటివి, తన పెళ్ళికి ఇచ్చారనమాట అత్తయ్య వాళ్ళు. అండ్ సీరియస్లీ ఇది ఎంత లైఫ్ ఉంటుందో ఐ డోంట్ నో, బట్ ఎంత వర్త్ అనిపించిందంటే ఆ వర్క్ని చూసిన తర్వాత. ఒకవేళ ఎవరన్నా శిల్పారామంకి విజిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మంచి హ్యూజ్ టైం తీసుకొని విజిట్ అవ్వండి. మాకు ఆ టైంకే లేట్ అయిపోయిందనమాట. సో ఈవినింగ్స్ కాకుండా అఫ్కోర్స్ షాపింగ్ ఈవినింగే ఉంటుంది, కాకపోతే శిల్పారామం చూడాలి అనుకుంటే కనుక జస్ట్ స్టార్ట్ బై 3 o'clock సో దట్ యూ కెన్ కవర్ అప్ ఆల్ ద థింగ్స్. సో హియర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మనకి కావాల్సింది షాపింగ్ కదా, షాపింగ్కి వచ్చేసాము. అండ్ హియర్ యూ కెన్ సీ ఆల్ ద టాప్స్. అండ్ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమంగా అన్నీ దొరుకుతాయి, టాప్స్, జ్యువెలరీ. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్పెషల్గా మనం చూసుకోవాల్సింది, మామూలుగా దొరకకుండా ఉంటాయి చూసారా, బయట దొరకనివి ఇక్కడ ఏమన్నా దొరికితే అలాంటివి తీసుకోవాలన్నమాట. ఇలా ఇవి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఎలాగో కాస్ట్గానే చెప్తారు వాళ్ళు. సో నో నీడ్ ఆఫ్ బార్గెనింగ్ ఆర్ టేకింగ్ హియర్. కాకపోతే ఇది చూసారా రాజస్థానీ వర్క్ పర్స్, ఇలాంటివి కొన్ని స్పెసిఫిక్గా దొరుకుతాయి అన్నమాట శిల్పారామంలో. వీ కెన్ హ్యావ్ అ వెరీ హ్యూజ్ కలెక్షన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాపర్ అంటారు కదా, కాపర్లో ఉన్నాయి. అండ్ ఎంత మంచి షో పీసెస్ ఉన్నాయి అంటే సీరియస్లీ చెప్తున్నాను కదా, ఈ వీడియో మొత్తం యూ విల్ లిజన్, మంచిది సీరియస్లీ ఇవే వింటారనమాట మీరు. అండ్ ఇక్కడ కమింగ్ టు దిస్, ఇదంతా కూడా లైక్ పరిణీతకి ఏం కావాలి అంటే పర్ల్స్ కావాలన్నమాట తనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్. అండ్ ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే కనుక డెఫినెట్గా శిల్పారామంకి ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీరు ఇంకేమన్నా ప్లాన్ చేయండి రాజస్థానీ గురించి. సో హియర్ షీ గాట్ ఆ పర్ల్స్ స్టోర్ దొరికిందనమాట తనకి. అంటే షీ వాంట్స్ పర్ల్స్. ఎవరో చెప్పారంట కోల్కతాలో లైక్ హైదరాబాద్లో పర్ల్స్ బాగుంటాయి అని చెప్పి. షీ వాజ్ లైక్ ఐ నీడ్ పర్ల్స్, ప్లీజ్ టేక్ మీ లాగుంది. సో ఐ టుక్ హర్ హియర్, బట్ దిస్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లేస్ ఐ నో. బట్ ఏంటంటే నా దగ్గర టైం లేకుండే అనమాట. సో షీ టుక్ 2 to 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ ఏదో తీసుకుందనమాట. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారా, ఈ షాప్ మొత్తం వుడెన్కి సంబంధించిందే. ప్రతి ఒక్కటి ఆట వస్తువు దగ్గర నుంచి అన్నీ వుడెన్ ఉంటాయి అన్నమాట. సో రాజ్ గురించి స్పెషల్గా చెప్పాలంటే హీ సో స్వీట్ పర్సన్. అండ్ తను ఏంటంటే లైక్ హీ వాజ్ సేయింగ్ లైక్ వావ్, నిజంగా ఇంత బాగా ఉంటుందా కలెక్షన్ అన్నట్టుగా అన్నాడు నాతో. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మన హైదరాబాద్ గురించి. ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్లోనే వినుంటారు కదా. అండ్ ఇక్కడ నేను చాలా ఇంట్రెస్టింగ్ పెయింటింగ్స్ చూపిస్తాను. తనకేంటంటే చాలా అవార్డ్స్ వచ్చాయంట. లైక్ మండాలా టైప్ పెయింటింగే అనుకోండి, అంటే నాకు మంచిగా డిఫైన్ చేయడానికి రావట్లేదు కానీ మండాలా టైప్ పెయింటింగే, హ్యాండ్ పెయింటింగ్ అంట ఇది. అండ్ ఇది వచ్చేసి సమ్ అరౌండ్ 250 రూపీస్ అంట. అండ్ అది పెద్దది ఇంకొకటి కూడా అడిగాను నేను, అది 5500 అంటే 5500 అని చెప్పారు. సో డెఫినెట్లీ వీ హ్యాడ్ టు ఎంకరేజ్ దెమ్. అండ్ ఫ్యామిలీ మొత్తం చేస్తారంట ఇది. అండ్ సీరియస్లీ ఇలాంటి
తోటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లనే అండి వీ కెన్ డూ సమ్ ఆర్ ద అదర్ థింగ్. మనం ఏదో చేసేయట్లేదు, కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వల్ల, మనకు అవసరం ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వల్ల దే విల్ బీ బెనిఫిటెడ్. సో ఇలా మా శిల్పారామం టూర్ కంప్లీట్ అయిందనమాట. హోప్ వీడియో అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.